హలో బ్రో, మీ పేరు? పేరు ఆనంద్. బ్రో, రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? కాన్స్టిట్యూషన్ ఆ రోజు నుంచి మనకి ఇంప్లిమెంట్ అయింది. సో మనం దాన్ని రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఆ రోజు నుండి అమలు అయింది అనుకోవచ్చు. అవును. అందుకని చేసుకుంటున్నాం. మన నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా, దానికి రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య శాస్త్రి. పింగళి వెంకయ్య శాస్త్రి. శాస్త్రి ఆయన ఎక్కడ నుండి వచ్చాడు బ్రో? తెలీదు బ్రో. తెలీదా? ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఆయిలు మొత్తం ఎన్ని బ్రో? ఆ నుండి బండేరా వరకు మొత్తం ఎన్ని? 56. ఆలోచించండి. గుర్తులేదు బ్రో. 52. కరెక్ట్. 56. ఫైనలా? ఫైనల్. 56. ఓకే, కరెక్ట్ బ్రో. 56. నెక్స్ట్ ఇంకోటి అడుగుతా బ్రో. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 32 బ్రో. 32నా? రాంగ్ ఆన్సర్ బ్రో. 26 బ్రో. షిట్. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పండి బ్రో. ELEPHANT. హలో అండి, మీ పేరు? సర్వజ్ఞ. సర్వేజ్ఞ. ఏం చేస్తుంటారు? సిఏ ఇంటర్. సిఏ ఇంటర్. ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది, గణతంత్ర దినోత్సవం. ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? యాక్చువల్గా అయితే 26 నవంబర్న కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం తీసుకున్నారు. సో ఇంప్లిమెంటేషన్ 26 నవంబర్ 1949కి అయిపోయినా కానీ దాని ఇంప్లిమెంటేషన్ 26 జనవరి 1950కి అయింది. మన కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు మరి? కాన్స్టిట్యూషన్ డే 26 నవంబర్ 1949. కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్స్ ఏంటి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి? ఇండిపెండెన్స్ డేనా ఏంటి అంటే మనకి లైక్ వి గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ అనమాట. ఆ రోజున ఇది బ్రిటిష్ గవర్నెన్స్ నుండి కొలోనియల్ గవర్నమెంట్ నుండి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. రిపబ్లిక్ డే రోజున ఏంటి అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లా కానీ అదంతా ఒక కాన్స్టిట్యూషన్లో ఫ్రేమ్ చేశారు కదా, ఆ బుక్ అన్నది ఆ రోజు నుండి ఇంప్లిమెంట్ చేశారు అనమాట. మనకి ఇప్పటివరకు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, అందులో అంటే మిస్టీరియస్ డెత్ ఎవరిది ఇంకా బ్రతికే ఉన్నారని ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇప్పటికీ మనకు ఉంది. ఆయన ఎవరై ఉండొచ్చు? సుభాష్ చంద్రబోస్, నేతాజీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి? నో ఐడియా. సమ్ ఐడియా లేదు. 30s 40 32 సంథింగ్ ఏదో ఉంటుంది. జింబాబ్వే స్పెల్లింగ్ చెప్పండి. ZIMBABWE. మనకు టోటల్ యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి? 7. మనకి నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఎవరికి రాశారు సేమ్ నేషనల్ యాంథమ్ ఇంకో కంట్రీకి కూడా ఉంది? కంట్రీ బ్రో, మీ పేరు? నా పేరు లవకుమార్ అన్న. ఓకే, ఏం చేస్తుంటారు? సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే బ్రో. ఇప్పుడు మనకి గణతంత్ర దినోత్సవం వస్తుంది కదా, June 26. దాన్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకంటే బ్రిటిష్ నుంచి మన దగ్గరికి ఫ్రీడమ్ వచ్చినందుకు గుర్తు సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్రీడమ్ వచ్చింది ఇండిపెండెన్స్ డే August 5. మరి June 26 ఎందుకు చేసుకుంటాం బ్రో? అంటే కాన్స్టిట్యూషనల్ కన్స్ట్రక్షన్ అయినా అంటే కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయినాక January 26 నుంచి స్టార్ట్ చేసి ఇండియన్ ఫ్రీడమ్ అనేది. మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రూపకర్త ఎవరు బ్రో? రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటున్నాను. ఎవరు బ్రో? రవీంద్రనాథ్ ఠాగూర్. ఫిక్సా? పింగళి వెంకయ్య. ఎవరు ఒకరు చెప్పండి బ్రో. పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య. ఓకే, కరెక్ట్ బ్రో. కరెక్టేనా? మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారు? మన నేషనల్ యాంథమ్ని ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేశారా, పాడారా? పాడారు. పాడారా, రాశారా? లేకుంటే రాసిరు. ఏదో ఒకటి చెప్పండి. రిటర్న్ రాసిరు. పాడలేదు అయితే? లేదు. లేదా? సరే బ్రో. ఇల్లు మొత్తం ఎన్ని బ్రో బండిరా వరకు? ఏమో 36 ఉండొచ్చు అన్న. 36 35 ఉండొచ్చు. 36. 36 ఫిక్సా? ఫిక్స్. ఎన్ని? 42. లాస్ట్లో చెప్తావు బ్రో. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? తెలియనా? 40 ఉండొచ్చు మ్యాక్సిమం. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మొన్ననే చేంజ్ చేసిరు అన్న. రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంటుండే, చేంజ్ చేసి ఇంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉండేవారు, ఇప్పుడు చేంజ్ చేయాలి. ఇంటర్లో ఏది బ్రో గ్రూప్? సిఈసి. ఇంటర్ కదా, A+B హోల్ క్యూబ్ ఫార్ములా ఏంది బ్రో? సిఈసిలో ఎందుకు? సిఈసిలో అవసరం లేదు బ్రో, 5th 6th క్లాస్లో ఉంటాయి ఇవన్నీ. A+B వస్తారన్నా. హోల్ క్యూబ్ తెలియదు, స్క్వేర్ అయితే తెలుసు. స్క్వేర్ చెప్పండి. A² + 2AB = B.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 ఉన్నాయి బ్రో, డిస్టిక్స్ ఉన్నాయి. అలాగే పింగళి వెంకయ్య కరెక్ట్ చెప్పారు బ్రో. ఆయిలు మొత్తం 56 బ్రో, ఆ నుండి బండి వరకు. మా 56 ఉంటాయి అన్న అవి. హలో బ్రో, మీ పేరు? అభినయ్. బ్రో మనకి గణతంత్ర దినోత్సవం వస్తుంది ఇప్పుడు జాన్ 26th. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం దాన్ని, ఆ డేని? గణతంత్ర ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఓకే, ఆ రోజు కాన్స్టిట్యూషన్ చేయడానికి ఫస్ట్ టైం మనకి కాన్స్టిట్యూషన్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. తెలీదా బ్రో? అంతే కరెక్ట్గా ఇది. ఓకే, లాస్ట్లో చెప్తా బ్రో. మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రూపకర్త ఎవరు? ఐడియా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రూపకర్త తెలీదా బ్రో? మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి బ్రో? 29. మీరు ఏం చదివారు బ్రో గ్రాడ్యుయేషన్? చార్టెడ్ అకౌంటెంట్. అక్కడ ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పండి బ్రో. ELEPHANT. ఈఎన్టీనా ఏఎన్టీనా బ్రో? ELNT. ELE. ఈఎల్ఈనా ఈఎల్ఈనా? బాగా ఆలోచించండి సార్. ELE. PHANT. అదే ఏఎన్టీనా ఈఎన్టీనా లాస్ట్లో? ANT. మనకి యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి? ఎప్పుడు చదివింది 7. చెప్పండి బ్రో, పర్లేదు. 7. ఓకే, కరెక్ట్ బ్రో. యా. నువ్వు రాంగ్ చెప్పినవి ఏంటంటే మనకి క్వశ్చన్స్ చెప్తాను బ్రో. పింగళి వెంకయ్య బ్రో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రూపకర్త. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటామంటే రాజ్యాంగం ఆ రోజు నుండి అమలు పరిచారు మనకి, ఆ రోజు నుండి ఇంప్లిమెంట్ చేశారు మనకి, అందుకే రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం.